హలో అండి, ఈ ఊరి గురించి, ఈ గుడి గురించి మీకు తెలుసా? రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్లు, కోరుకొండ నుంచి అయితే 10 కిలోమీటర్లు. ఇక్కడ స్వయంభుగా వెలిసిన స్వామివారి పేరు ఏంటంటే భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి గుడి అండి. ఈ గుడి విశిష్టత ఏంటి అని కనుక్కుంటే ఒక బాబు వచ్చి నేను చెప్తానండి ఇక్కడ ఏం జరిగిందో అని చెప్తున్నాడు. అది కూడా వినండి మీరు. అప్పుడులో దేవుడి మీద నమ్మకం. అప్పుడు శివుడు ఆ కొండపై నుంచి పూర్వం ముని సాధన చేస్తే ఆయన కోసం ఇక్కడ తపస్సు వాళ్ళని అంటారు. అక్కడే ఎప్పుడు అర్ధరాత్రి 5 రోజుల్లో ఏదో ఒక రోజు వస్తారు. ఇక్కడ ప్రత్యక్షంగా ఉంటారు. ప్రత్యక్షం చూస్తే ఆయన అనొచ్చు. మళ్ళీ ఈ కొండ మొత్తం పైన అంతా గుడి ఉంటుంది, శివాలయం. ఆ పైన శివాలయం, ఈ కింద ఊరి మధ్యలో అందమైన చెట్ల మధ్యలో ఆయన ఇక్కడ ఇలా ఉన్నారు. జ్యోతి రూపంలో దర్శనమిస్తారు. అప్పుడు చాలా మంది చూడడానికి వచ్చారు, ఇప్పుడు వస్తున్నారు. అలాగే జ్యోతి అలాగే వెలుగుతుంది. ఎవరైనా వెలిగిస్తారా? ఎవరు వెలిగించారు. అలా ఆకాశం మీరు కావాలంటే రాత్రి వచ్చి చూడొచ్చు. ఆకాశం నుంచి అలా వచ్చి అక్కడ నించుండి అలా జ్యోతి కాంతితో అలా ప్రత్యక్షం అవుతుంది. స్వయ ప్రత్యక్షం అంటారు. ఇక్కడే ఊరి మధ్యలోనా ఇలాగా? ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలాగా? ఎన్నేళ్ళ నుంచి? అంటే చెప్పలేము. ఒక 1000 సంవత్సరాలు 25,000 సంవత్సరాల కింద అనుకోవచ్చు. ఎప్పుడో తాతల ముత్తాతల కాలం నుంచి ఇక్కడికి ఆయన వచ్చి స్వయం దర్శనం కింద ఇక్కడ ఉంటారు. అదే అంటే ఇప్పుడు శివరాత్రి దగ్గర నుంచి 5 రోజులు, శివరాత్రి నుంచి 5 రోజుల్లో ఒక రోజు వెలుగుతుందా జ్యోతి? 5 రోజుల్లో ఒక రోజు వెలుగుతుంది. ఏ రోజు అన్నది మాత్రం తెలీదు. 12 దాటితే రాదు. దాని తర్వాత రోజు పోయి మనం ఇంక చూడాలి. రాత్రి వరకు నైట్ 12 దాటితే ఇంక వెలగదా? ఇంకా అస్సలు రాదు. 12 లోపే. 12 లోపలే. ఈ రోజు ఎన్నో రోజు? ఈ రోజు 5వ రోజు. ఇంకా ఎలగలేదు. ఇంకా ఈ రోజు వెలుగుతుంది. ఈ రోజు కన్ఫర్మ్ గా వెలుగుతుందా? కన్ఫర్మ్ అంటే అదే. ఇంకా ఈ రోజుతో ఇక్కడ అంతా క్లోజ్ అయిపోద్ది. మొత్తం అందరూ వెళ్ళిపోతారు. ఇంకా ఇదే ఆఖరి రోజు అని చెప్పొచ్చు. మొత్తం ఊరు మొత్తం జ్యోతికి. రాత్రి ఫుల్ గా ఉన్నారు జనం. ఈ రోజు ఉంటారా? కంప్లీట్ గా ఉంటారు. ఈ రోజు వస్తారని తెలుసు కాబట్టి ఈ రోజు చాలా ఎక్కువ ఉంటారు. అలా ఎవరొకరు పబ్లిక్ న్యూస్ లీక్ చేస్తారు కదా, అలా బట్టి తెలుసుకుంటారు. ఆఖరి రోజు జనం ఎక్కువ ఉంటారు. మీరు ఎక్కడ కుక్కిసిల ఆట కింద ఉంటది, అందరూ చూడడానికి ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఓకే. అయ్యా